అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సో, స్పెషల్ వీడియో అండి. మనకొచ్చిన కామెంట్స్‌నే మనం ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, నెల్లూరు ఎస్‌టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అట్ 10 పీఎం ఏఎం. సో, మార్నింగ్ 10 గంటలకు జమ అయిందనైతే మన మిత్రులు తెలియజేశారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. పెన్షన్ క్రెడిటెడ్ ఇన్ ఎస్‌టీఓ పుత్తూరు. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎస్‌టీఓ తెనాలి పెన్షన్ క్రెడిటెడ్ టుడే. తెనాలి పరిధిలో చెక్ చేయండి ఫ్రెండ్స్. జమ అవుతున్నాయి. మై పెన్షన్ ఫర్ 9th అంటే సెప్టెంబర్ 2024 క్రెడిటెడ్ టు మై అకౌంట్ ఫ్రమ్ ఎస్‌టీఓ కొవ్వూరు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఓకే. సీతమ్మ ధార పెన్షన్స్ ఎప్పుడు పడతాయి సార్? ఈవినింగ్ వరకు చూడండి మేడం, వస్తాయి. సిద్ధోట మండలము, కడప డిస్ట్రిక్ట్ శాలరీస్ ఇంకా క్రెడిట్ కాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ శాలరీస్ కొద్దిగా డిలే అవుతున్నాయండి. ఎక్కువ స్థాయిలో చూసిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్సే జమ అవుతున్నాయి. సో, మరి గవర్నమెంట్ ఏమైనా బ్యాక్ ఎండ్‌లో ఫీడ్‌బ్యాక్ తీసుకుందో ఏమో తెలియదు కానీ పెన్షన్స్ మొదటగా అయితే జమ చేస్తున్నారు. ఇదే విధంగా గత 2, 3 నెలల నుంచి పెన్షన్స్ అయితే కొద్దిగా మార్పొచ్చింది. కొద్దిగా ముందే జమ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఏమవుతుందండి, కొద్దిగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎంప్లాయీస్‌కి శాలరీ వాళ్ళకి జమ అవుతాయి. ఎస్‌టీఓ నెల్లూరు, మై సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ విత్ డిడక్షన్ ఆఫ్ సీఎం రిలీఫ్ ఫండ్. ఓకే. 1 డే బేసిక్ సాలరీ అనేది కట్ అయి ఉంటుంది. దేర్ వాజ్ నో ప్రీరియర్ information to me, so to the deduction for CM relief fund, my pension is my property and not even any association or government can deduct my amount from my pension. My conscience is necessary legally, hence this is nothing less than a theft. It is my will to contribute less or more, not for 26 crores spent on much sticks and candles drained from CM relief fund. I am complaining to the STO Nelluru with copies of all High Court official, includes CM, who issued GO unilaterally requesting the refund of the deduction amount back to my bank account. Am I correct? I'm not against to help to the needy who are government neglected and so rendered very literally little on part base. So I will fight it out and I will send my whole-hearted contribute to Akshay Patra or ISKCO. థ్యాంక్ యూ సార్. ఏమంటున్నారంటే, సో ఫ్రెండ్స్, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. దీన్ని మనం తెలుగులో చదువుదాము. ఇక్కడ తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేశాను. సో, ఎస్టీఓ నెల్లూరు, నా పెన్షన్ సీఎం సహాయ నిధికి తగ్గింపుతో జమ చేయబడింది. అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఒకరోజు మూల వేతనం అనేది వెళ్ళిందనమాట. ఓకే. సీఎంఆర్ఎఫ్ కోత గురించి నాకు ఎటువంటి ముందస్తు సమాచారము లేదు అని అయితే అంటున్నారు. సార్, యాక్చువల్గా సీఎం రిలీఫ్ ఫండ్కు కట్ అవుతుందని చెప్పేసి మనకు పేపర్లో కూడా వచ్చింది సార్. మీరు అంటే మీ వరకు రాలేదని అయితే తెలీదు కానీ, సో అందరికీ తెలిసిందే అండి. రాధాకృష్ణారెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్కు ఒకరోజు మూల వేతనం వెళ్తుంది అని చెప్పేసి అందరికీ తెలిసింది. అంటే చాలామందికి తెలిసిందే. సో మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఇదైతే ప్రచారం చేశారు. తర్వాత మరొక జీవో నెంబర్ 66 ఐ థింక్ ఏదో జీవో ద్వారా ఎవరైతే పెన్షన్ ఇవ్వడము ఇష్టం లేదనుకుంటారో వారు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చినట్లయితే డీడీఓ గారికి
వాళ్ళు ఈ విధంగా డిడక్ట్ చేయకుండా రిటర్న్ అయితే ఇచ్చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పారు. ఓకే. ఇది కూడా క్లియరు. సో, నా పెన్షన్ను ప్రభుత్వం నా ఆస్తి మరియు ఏ సంఘం లేదా ప్రభుత్వానికి కూడా కాదు. నా పెన్షన్ నుంచి ఏదైనా మొత్తాన్ని తీసివేయొచ్చు. చట్టపరంగా నా సమ్మతి అవసరం. అవును, కరెక్టే అండి. మన అవసరం మనము ఓకే చెప్తేనే కట్టవ్వాలి. కాబట్టి ఇది దొంగతనం కంటే తక్కువ కాదు. సో, తక్కువ లేదా ఎక్కువ సహకరించాలనుకునేది నా సంకల్పం. అవునండి. ఎంత ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేది మన ఇష్టం అది. సో, అగ్గిపుల్లలు మరియు కొవ్వొత్తుల కోసం ఖర్చు చేసిన 26,00,00,000 కోసం కాదు. నేను ఏకపక్షంగా జీవో జారీ చేసిన సీఎస్‌తో సహా ఉన్నత అధికారులతో కాపీలతో నెల్లూరు ఎస్టీఓకి ఫిర్యాదు చేస్తున్నాను. తీసివేసిన మొత్తాన్ని తిరిగి బ్యాంక్ ఖాతాలో తిరిగి చెల్లించమని అభ్యర్థిస్తున్నాను. నేను నిజమేనా? అంటే ఇది ఓకేనా? సో, నేను చేస్తున్నది కరెక్టేనా అని అయితే అడుగుతున్నారు. అవసరమైన వారికి సహాయానికి నేను వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఎవరిని నిర్లక్ష్యం చేసింది మరియు పార్టీ ప్రాతిపదికన చాలా తక్కువ చేసింది. నేను పోరాడతాను మరియు అక్షయ పాత్ర లేదా ఇస్రోకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు పంపుతాను. సరే, యాక్చువల్‌గా ఈ విషయం అయితే చాలామందికి తెలిసిందే అండి. సో, మీ వరకు వచ్చిందో లేదో మరి తెలీదు. ఒకవేళ మీకేమైనా మీకు అభ్యంతరం ఉంటే లెటర్ ఇస్తే డీడీఓ గారికి మీకు పూర్తి స్థాయిలో జమ చేస్తామని కూడా తర్వాత కూడా వచ్చింది. సో, మీరు మరి చాలా రోజులు నడిచింది. మన ఛానల్‌లో ప్రతిరోజు దీని గురించి చెప్తూనే కూడా ఉన్నాము చాలా సార్లు కూడా. సో, కొద్దిగా మీరు అప్డేట్‌లో లేరనుకుంటాను. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ వాళ్ళు రీఫండ్ చేసే అవకాశాలైతే ఉన్నాయండి. సో, ఈ విధంగా ఎవరైనా బై మిస్టేక్ ఇంకా ఈ వార్త తెలియని వారు సీఎం రిలీఫ్ ఫండ్‌కి వస్తుందని చెప్పేసి ఇప్పుడైనా రిక్వెస్ట్ చేయండి. అమౌంట్ అయితే వచ్చే అవకాశాలు ఉంటే వస్తుందండి. ఇంకా లేదు సీఎం రిలీఫ్ ఫండ్‌కు చేసేసాము ఇంకా రాదు అనైతే చెప్పనీకి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పర్సనల్‌గా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అఫీషియల్‌గా జీవో జారీ చేశారు. సో, మరి అది ఎట్లా ఏమనేది కూడా తెలియాల్సి ఉంది. ఓకే అండి. నెక్స్ట్, మై పెన్షన్ క్రెడిటెడ్ అండ్ 11 AM పలమనేరు. కంగ్రాచులేషన్స్ అండి. పెన్షన్ రిసీవ్డ్. థ్యాంక్స్ అండి. పెన్షన్ క్రెడిటెడ్. థ్యాంక్స్ అండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే సో, అడగగానే కామెంట్ చేసి మీకు జమ అయినట్లు తెలియజేసినందుకు మీ అందరికీ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కేజీబీవీలో జీవితాలు పడతాయి. వాట్ అబౌట్ శాలరీస్ కొద్దిగా డిలే అవుతున్నాయండి. ఏం పర్లేదండి. పెన్షనర్స్ ఫస్ట్ అయిపోని. నంద్యాల పెన్షన్ క్రెడిటెడ్. ఓకే. నిన్న చెప్పిన విషయాలు మళ్ళా ఈరోజు చెప్పాలా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. సో, ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైనా ఇష్యూ ఎదుర్కొంటున్నట్లయితే అంటే సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇంకా ఇంతవరకు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అని నాకు ఇప్పుడే తెలిసింది. సో, సీఎంఆర్ఎఫ్‌కు తెలియకుండా ఫండ్ వెళ్ళింది అన్నట్లయితే మీరు న్యాయబద్ధంగా వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. మీకు నిజంగానే తెలియకపోతే కంప్లైంట్ చేయొచ్చు. మరి వారి సైడ్ నుంచి ఏమొస్తుందనేది తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. ఏదేమైనప్పుడు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఏముందిలే, ఎలా వరద బాధితులకే కదా ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటే ఓకే. లేదంటే మీ మీ డబ్బులు మీరైతే అడగడంలో ఎటువంటి సంకోచం చెందవలసిన అవసరం లేదండి. నిశ్చింతగా అడగొచ్చు. మన డబ్బు అది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోలో కూడా. బాయ్.